హలో అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఫుల్ వర్షం పడుతుంది బయట. మంచి బజ్జీలు తినాలనిపించింది వేడివేడిగా. మామూలు బజ్జీలు కాకుండా వామాకు బజ్జీలు ట్రై చేసి ఎట్లుంటుంది అని చెప్పి చేస్తున్నా. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు హెల్తీగా ఒక చెట్టుగా అనిపించింది. ఏంటంటే వామాకు అన్నది. ఇది నాకు కూడా కావాలంటే ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చిన నేను, అంతే. మామూలు కొమ్మ పెడితే ఇది ఇక్కడ ఇంత పెద్ద పెరిగింది. సో బజ్జీలు చేసుకుందాం నడవండి. ఫస్ట్ దీనికి ఒక పొడి కావాలి. దానికి పుట్నాలు, నువ్వులు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి అండ్ ఇది ఇంపార్టెంట్ సోంపు అండ్ కొంచెం చింతపండు వేసి ఇట్లా గ్రైండ్ చేయాలి. పొడి ఉంది కదా, ఇప్పుడు ఈ పొడిలో కొన్ని నీళ్ళు పోసుకొని వామాకుకి ఇట్లా మొత్తం పూయాలి. అంతలో ఇది ఆరేలోపు నూనె కాగనియాలి మంచిగా. ఇప్పుడు బజ్జీల పిండి కలుపుకుంటాం కదా, శనగపిండి బజ్జీల పిండి, దాంట్లో ఇట్లా ఈ ఆకును మంచిగా ముంచి వేడి వేడి నూనెలో వేసి వేయించాలి. నేనేం సోడా వేయలేక ఎంత మంచిగా పొంగింది కదా. ఆ పొడి పెట్టుకున్నాం కదా, మంచిగా పుల్ల పుల్లగా బాగుంటుంది. అంతే, వామాకు బజ్జీ తయారు. వేడి వేడిగా వామాకు బజ్జీ, వర్షం పడుతుంటే ఉల్లిగడ్డ, నిమ్మకాయ సూపర్ ఉంది. ట్రై చేసి చెప్పండి. బాయ్. మర్చిపోయినా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ బాయ్.